లడ్జుకో గాయ్స్, ఈ రోజు అయితే ఫంక్షన్ నుండి సామర్ల కూడా వచ్చేసాం. ఇక్కడ దిగి దగ్గర ఎదురుగా ఉన్న స్వీట్ షాప్ లో ఒక సమోసా అయితే తినేసాం. ఈ సెంటర్ లో అయితే ఒక మంచి వైబ్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఈ ఎండలకు తట్టుకోలేక పక్కన ఉన్న జ్యూస్ షాప్ లకు దూరిపోయాం. ఇక్కడ అవకాడో చూసి టెంప్ట్ అయినా దాని రేట్ చూసి హర్ట్ అయ్యాం. చేసేదేమీ లేక 2 పైనాపిల్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. పైనాపిల్ ఫర్ ఆటగాళ్ళు. బేసిక్ గా బ్రదర్స్ తో బయటకు వస్తే ఇదే బెనిఫిట్, వాళ్ళే బిల్ కట్టేస్తారు. జ్యూస్ అయిపోయాక ఆటోకి బాబాయ్ ఇంటికి బయలుదేరిపోయాం. ఇదైతే వింటేజ్ సూపర్ మార్కెట్, చందమామ కూడా అమ్మేస్తారు. తాతగారు ఈస్ లివింగ్ ద లైఫ్. మన దరిద్రం గురించి తెలిసిందేగా, మనం ఎక్కగానే ఆటో టైర్ కూడా ఊడిపోయింది. ఫైనల్లీ ఫ్రెష్ అవడానికి ఇంటికి అయితే వచ్చేసాం. మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి క్యూట్ పక్షులు వచ్చినాయి. ఫ్రెష్ అయిపోయి మండపానికి అయితే బయలుదేరిపోయాం. మండపం అయితే చాలా బాగుంది. ఒక చిన్న ఫోటో సెషన్ తర్వాత భోజనాలకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ భోజనాలు అయితే ర్యాంప్, అసలు ఎగ్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్ని పెట్టేశారు. వెజ్ తినే వాళ్ళకి వెజ్ కూడా ఉంది అనుకోండి, అది వేరే విషయం. ఇంత ఫుడ్ చూసాక ఎవరు నవ్వుతారా, అందుకే అన్నదమ్ములు ఇద్దరం కూర్చొని ఆరగిచ్చేసాం. ఈ రష్ లో ఐస్ క్రీమ్ తీసుకోవాలంటే సాహసమైనా చెప్పాలి, అయినా వదలంగా ఒకటి లాగేసాం. ఫైనల్లీ మన ఫేవరెట్ కజిన్ భరత్ బాబుని కూడా కలిసేసాం. సో రిటర్న్ అయ్యే దారిలో ఈ బిల్డింగ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉందని చూస్తే ఇది డిజేబిలిటీస్ కి స్కూల్ అంట, చాలా బాగుంది. ఫంక్షన్ లో తిన్నాక థమ్స్అప్ లేకపోతే ఎలా. ఫైనల్లీ రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్ అయితే ఎక్కేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ అంతా. మనకి రిటర్న్ ఇంటికి వెళ్ళే వరకు సీట్లు అయితే దొరకలేదు, అలా నుంచొని వెళ్లాల్సి వచ్చింది. మన దరిద్రం గురించి విడిగా చెప్పాలా, మన బరువుకి ట్రైన్ కూడా ఆపేశాడు. అలా ఇంటికి చేరుకున్నాం.